ప్రసార మాధ్యమాల ద్వారా సైకో అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ధన ఉన్మాదం రాజ్యం వెళ్తా ఉంది. ఎక్కడ చూసినా పార్టీ లైన్లో చూసినా డబ్బే, ప్రభుత్వ లైన్లో చూసినా డబ్బే. ప్రజా ప్రతినిధులుగా బాధ్యతాయుతంగా ఉండే చాలా మంది మేము 70% పైన ఇస్తున్నాము, 30% మేము తీసుకుంటున్నాము, మిగిలించుకుంటున్నాము అని 100 మందిలో 1000 మందిలో ప్రజలకు చెప్పే సందర్భాలు మనకు ఎంతో మంది కార్యకర్తలు ప్రజలు చెప్తానే ఉన్నారు. 70% మేము పైన ప్రభుత్వంలో ఉండే పెద్దలకు ఇచ్చి 30% మేము మీ దగ్గర తీసుకుంటే లంచాలలో మిగిలించుకుంటున్నామని ప్రజాప్రతినిధులు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారంటే ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో కొనసాగేదానికంటే బయటికి వచ్చేసేది మేలని చెప్పేసి నేను బయటకు వచ్చేసానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. ఈ విధంగా ఎవరు ధన ఉన్మాదం రాజ్యం వెళ్తాంది. మనమందరం రేపు పద్దన కార్యకర్తలం గ్రామాలలో ఒక చర్చ లేవదీయాల. వాళ్ళు చేసిన దుష్ప్రచారాన్ని మనం ఎదుర్కోవాలా. అసలు సైకో ఎవరు అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరగాల. దీన్ని మనం ఎదురుదాడికి దిగాల. ధన ఉన్మాది ఎవరు? ధన ఉన్మాదం రాజ్యం వెళ్తాంది రాష్ట్రం అంతటా. ఈ ధన ఉన్మాదిని తరిమి కొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సైకోనా, ఈ ధనాన్ని వసూలు చేసే వాళ్ళు సైకోనా? ఎవరు వసూలు చేస్తున్నారు ధనం? మీ ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే 164 మంది గెలిచినారు కూటమి ప్రభుత్వంలో. గెలిచిన 164 మందిలో ఎవరైనా సరే కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేయగలరా ప్రభుత్వంలో అవినీతి జరగడం లేదని? నేను వస్తా, ఈ ప్రభుత్వంలో అవినీతి రాజ్యం వెళ్తుందని ప్రమాణం చేసేదానికి నేను వస్తా. 164 మంది గెలిచిన కూటమి ఎమ్మెల్యేలుగా ఎవరైనా సరే కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేసేట్టుగా అంటే చెప్పండి. ప్రతి గ్రామంలో ఎక్కడికి పోయినా అవినీతి రాజ్యం వెళ్తా ఉంది. ఏ ఆఫీసర్కు తెలుగుదేశం కార్యకర్తలు పిలిచకపోయి డబ్బులు లేకుండా పని చేయించే పరిస్థితి లేదు. దాన్ని పైనుంచి అధిష్టానం సరిదిద్దే మార్గమే లేదు. ఇటువంటి ఘోరమైన పరిస్థితుల్లో ఈ పొద్దు రాష్ట్రం ఉంటే అన్యాయంగా గత 4 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దుష్ప్రచారానికి ఏ మాదిరి సామాన్య ఓటర్ నమ్మినాడో ఆ నమ్మిన వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. ఈరోజు వాస్తవాలు తెలుసుకొని నేను బయటకు వచ్చేసినానని ఈ వాస్తవాలు ప్రజలందరికీ తెలియజేసి ప్రజలందరినీ మేలుకొలిపి 4 సంవత్సరాల తర్వాత ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మనమంతా ప్రజలకు మంచి పరిపాలన అందించేదానికి కలిసికట్టుగా మనమంతా కృషి చేయాలని నేను మీలో ఒకటిగా మీతో పాటు ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాలు విరివిగా చేసేదానికి మీ అందరికీ తోడుగా ఉంటానని, మీరంతా నాకు తోడుగా ఉండాలని కోరుకుంటూ పెద్దలు రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో రాబోయే ఎన్నికల్లో మన పార్టీని ఘన విజయం చేకూర్చేదానికి నేను కృషి చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.